ఇక ఆగ్రా వచ్చినాకైతే మనమైతే ఒక రోజు 2 రోజులు స్టే చేయాలంటే రూమ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. మేము కూడా ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాము. హోటల్ జాన్సన్ రెసిడెన్సీ. చూడడానికైతే ఈ హోటల్ అయితే బయట నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది అందంగా. సో లోనకు పోయి చూద్దాం ఏ విధంగా ఉందన్నది మనకు కూడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. సో లోనకైతే వెళ్ళేద్దాం. సో లోపలికైతే వచ్చేసాము. పర్ డే వచ్చేసి ఈ హోటల్ మాకైతే 1700 రూపీస్ పడింది. సో 1500 రూపీస్ ప్లస్ 200 రూపీస్ జిఎస్టీ అయితే మాకైతే తీసుకున్నాడు. సో పర్ డే వచ్చేసి 1700 రూపీస్. మేము 2 డేస్ ఉన్నాము. 2 డేస్కి 3600 అయితే మాకు తీసుకున్నాడు. ఇంకా ఈ రూమ్లో అయితే ఇదైతే బెడ్, ఒక ల్యాండ్ లైన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ల్యాండ్ లైన్ అయితే పనిచేయదు, చేయడానికి అయితే ట్రై చేయకండి. ఇంకా ఈ సోఫా చిన్నది, ఒక టీవీ అయితే ఏర్పాటు చేశారు. ఈ టీవీ అయితే ఇంతవరకు మేము పెట్టిందే లేదు ఈ 2 రోజులల్లో. ఇంకా మా పాప అయితే ఇక్కడ ఈ అలమార దగ్గర ఆడుకుంటుంది. ఈ ఒక అలమార అయితే ఏర్పాటు చేశాడు. ఒక అద్దం ఉంది, అద్దం పక్కన అలమార. ఇదైతే ఏసీ రూము. మీకు తెలియదు ఏముంది, ఏసీ రూము. కానీ ఇక్కడ ఫ్యాన్ అయితే బాగా తిరుగుతుంది ఏసీ కంటే. ఈ రూమ్లో వచ్చేసి డిజైనింగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ రూమ్ అయితే నాకైతే అంత కంఫర్టబుల్గా అయితే అనిపించలేదు, ఎందుకంటే అంత నీట్నెస్ అయితే లేదు. ఇక్కడ ఒక డెస్క్ అయితే ఏర్పాటు చేశాడు, ఒక వాటర్ బౌల్ అయితే ఇచ్చాడు, కానీ వాటర్ అయితే లేదు అందులో. మేమే బయట నుంచి వాటర్ కూడా తెచ్చుకున్నాం తాగడానికి. ఇంకా ఈ రూమ్లో మాకంతా ఈ క్లీనింగ్ అయితే అంతగా లేదు. ప్లస్ రూమ్ సర్వీసింగ్ కూడా అంతగా ఏం బాగాలేదు ఫ్రెండ్స్. మేము ఇక్కడ సోఫాలు అయితే మా సామాన్లు, మా బట్టలు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము, మా బ్యాగులు. మా బ్యాగ్ ఇక్కడ అయితే పెట్టేసాను పెద్దది. ఈ రూమ్ ఓకే పర్లేదు, కానీ కాస్ట్ అయితే ఓవర్గా అనిపించింది. రూమ్ మెయింటెనెన్స్ అంతగా అయితే లేదు. రూము చాలా అనీజీగా అయితే అనిపించింది మాకు. సో ఈ అల్మార చూడండి ఫ్రెండ్స్. ఈ అల్మార అయితే ఇంకా చిన్నగా అయితే ఉంది. ఇంకా 2 లాకర్ లాగా పెట్టాడు, ఇందులో బట్టలు పెట్టమని. మేమైతే ఒక్క డ్రెస్ కూడా అయితే పెట్టలేదు ఆ లాకర్లో, అన్ని బయటనే ఉంచుకున్నాం మేము. నాకైతే ఈ హోటల్ అయితే అంత కంఫర్టబుల్గా అయితే అనిపించలేదు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ హోటల్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.